నజరేయుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. జూలై నెల 4వ తేదీ కొరకు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియపరుస్తున్నాడు. వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరుచుకున్నాం. పరిశుద్ధ బైబిల్లోంచి కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక. ఈరోజు దేవుడు మనకు అందిస్తున్నటువంటి ఈ వాక్యం మన జీవితంలో ఎంతో అవసరమైనదిగా ఉంది. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. తన ప్రజల యందు దేవుడు ప్రీతి గలవాడు, ప్రేమ గలవాడు, దయ గలవాడు, కరుణ గలవాడు. దేవుడు అనేక రూపాలుగా, అనేక మార్గాలుగా మనల్ని ఆయన ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. ప్రీతి గలవాడు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, ప్రేమ ఉన్నవారు కొంతకాలమే ప్రేమిస్తారు. వారి అవసరం ఉన్నంత వరకు ప్రేమించి వారి అవసరం తీరిన తర్వాత వారిని వదిలిపెట్టేవారిగా ఉంటారు. అయితే ఇక్కడ ప్రీతి గలవాడు అంటే ఒకరి యందు అమితమైన ఆశ, అమితమైన బాధ్యత, అమితమైనటువంటి వారి కోసము పోరాడేటువంటి, వారి కోసము ప్రాణ త్యాగం చేసేదాకైనా వెళ్ళేటువంటి ఈ మాట ఇక్కడ ఈరోజు మనకు స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు మన యందు ప్రీతి గలవాడని ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. మనము కూడా దేవుని యందు ప్రీతి గలవారిగా మన జీవితాలను మనము ఆయన కొరకు త్యాగం చేసేవారిగా, ఆయన కొరకు మనము సిద్ధపాటు చేసుకునే వారిగా మనం కూడా క్రీస్తు యందు జీవించాలి. అలాగే కాకుండా ఆయన దీనులను రక్షణతో అలంకరించు. ఈ భూమి మీద మనము ఎన్నో అలంకరణలు చూస్తూ ఉంటాం. వివాహాలకు గృహాలను అలంకరిస్తూ ఉంటారు. పెళ్లిళ్లకు వధువు వరులు వారిని వారు అలంకరించుకుంటూ ఉంటారు. అయితే ఆ అలంకరణలు అనేవి ఆ రోజు వరకు లేదా ఆ వారం రోజుల పాటు వారు కొనసాగిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఈ మాటను మనకు ఎందుకు తెలియజేస్తున్నాడంటే, ఆయన దీనులను, ధనికులను, గర్విష్ఠులను, పాపం చేసేటువంటి పాపులను ఆయన అలంకరిస్తానని తెలియజేయట్లేదు. యేసుక్రీస్తు నామంలో ఎవరైతే అధిక డబ్బు కలిగి ఉన్నా, అధిక అధికారం కలిగి ఉన్నా, వారు హృదయంలో దీనుల వరే జీవిస్తారో, దీన మనస్సు కలిగి ఉంటారో వారిని దేవుడు అలంకరిస్తానని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన రక్షణతో, యేసుక్రీస్తు రక్షణ మనకి కలిగి ఆయన మనకు ఆ రక్షణను మనకు అలంకరించారంటే మనకి ఇంకా ఎటువంటి అపాయాలు కానీ, ఎటువంటి సాతాను శక్తులు కానీ మన మీద దాడులు చేయటానికి అసలు ఛాన్సే లేదు, అవకాశమే లేకుండా దేవుడు ఆయన స్వహస్తాలతో దీనులైనటువంటి, దీన మనస్సు కలిగినటువంటి మనలను ఆయన రక్షణతో మనల్ని కాపాడుతూ ఉంటే, అలంకరిస్తూ ఉంటే, సాతాను శక్తులు అనేవి మన మీద ఏలుబడి చేయడానికి ఏమాత్రము అవకాశం లేదు. దేవుని మనస్సు కలిగిన వారై దేవుని యందు విశ్వాసం చూపించే వారిగా మనము ఈరోజు ఈ జూలై నెల 4వ తేదీన దేవునితో మనము సిద్ధపాటు కలిగి ఉంటే ఆయన మనలను ఆయన రక్షణతో అలంకరించి అభివృద్ధి పరుస్తాడు. మన జీవితాలను వంకర మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే సరళమైనటువంటి సత్మార్గంలో మనలను నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతకు మనలను క్రీస్తు నడిపిస్తాడు. అటువంటి అటువంటి మార్గాలను, అటువంటి దేవుని రక్షణలో మనము ఇకపైన జీవించదము కాక. దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో ఈ మాట్లాడినటువంటి మాటలను మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుని యందు విశ్వాసము కలిగి ఉండి ఆయన రాకడకు మనము సిద్ధపడి ఉండి మన నీతిని మనము కోల్పోకుండా క్రీస్తు యందు విశ్వాసులు కలిగి ఉండులాగా, ఆయన యందు నమ్మిక కలిగి ఉండులాగా జీవించుదుము గాక. అతి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.